మహేష్ మహేష్ చెప్పు సురేష్. వాడు ఎవర్రా మహేష్? మహేష్ గారు సౌండ్ ఆఫ్ చేసుకోబోయ్. ఏంది గ్యాలరీ? చెప్పండి సార్. ఇంకా చాలా మంది రావాలి సార్. ఎంతమంది వచ్చారు సార్ క్లాస్లో? 12 మంది సార్. మరి 12 మంది ఇంకా రాలేనే? 12, 13 వచ్చినారు సార్. ఎందుకు అట్లా రోజు 13? అదే సార్, ఏమైనా లేట్ ఇంకా. ఏమో సార్, కొంచెం చాలా మంది రావడంలే. రాకపోతే నష్టం వాళ్ళదే, మనకేం సంబంధం లే. సెల్ ఫోన్స్ కూడా లేవు సార్ చాలా మంది దగ్గర. చెప్పమ్మా. సౌండ్ చేయక చెప్పురా. చెప్పు సురేష్, చెప్పు సురేష్. చెప్పమ్మా.
తొందర రాండమ్మా. హుసేన్ 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 చెప్పండి సార్, చెప్పండి. వేరే క్లాస్లోకి పోయినారేమో, మళ్ళీ ఒకసారి కనెక్ట్ కామను. లేదు సార్, వేరే క్లాస్లో ఏం పోలేదు సార్, వీళ్ళు కావాల్సి రావట్లేదు. ఎవరెవరు రాలేదు చూడు, వాళ్ళ పేరు వాళ్ళది నేను ఇప్పుడు అటెండెన్స్ చేసుకుంటున్నా. మళ్ళా కనెక్ట్ అయినా కూడా నేను మన అటెండెన్స్ అయ్యాను. కనెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా పోయిన క్లాస్ లో కనెక్ట్ అయిన వాళ్ళు సుస్మిత, వెంకటేష్ సార్. 10, 11 ఇంకా వీళ్ళిద్దరు రియాజ్ సార్, రియాజ్. ముగ్గురు. వీళ్ళకి అటెండెన్స్ లేదని చెప్పు, ఓకేనా? ఓకే సార్. ఇంకొకరు మాలిక్ వచ్చాడా? ఏం మాలిక్ రాకుంటున్నాడు? 2 రోజుల నుంచి రావట్లేదు సార్, మాలిక్ ఏమో పని ఉంది అంటున్నాడు. ఆ సాయి నాయక్ పిల్లోడు ఇందాక కనెక్ట్ అయినాడు, మళ్ళీ ఇంట్రెస్ట్లో ఏమో సార్ తెలీదు. ఏం అంటున్నా భయ్ అంత. థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే అమ్మా, నేను ఒక ఫ్యూ డేస్లో ఏంటి యూట్యూబ్ ఛానల్ డిజైన్ చేశాను, ఓకేనా? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఓకే సార్. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడేది మన లెసన్స్ అన్ని దాంట్లో పెడతాను, ఓకేనా? సో యూట్యూబ్లోకి వెళ్ళేసి మీరు నేమ్ అంటే నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. మళ్ళా అంటే ఒకవేళ మర్చిపోయినా కూడా ఎగ్జామ్ మూమెంట్లో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఆ రికార్డ్ చేసినది అప్లోడ్ చేసి ఉంటాను, ఓకేనా హుసేన్? ఓకే సార్. అదే ఓకే సార్. ఓకే సార్. నాది యూట్యూబ్ ఛానల్ పెడతాను 2 డేస్లో, 2 డేస్ పెడతాను. అవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విని లైక్ కొట్టండి, ఓకేనా? గంట కూడా కొడతాం సార్. చెప్పండి అమ్మా. అమానుల్లా వచ్చినాడా? సార్. అమానుల్లా చెప్పు. సురేష్ చెప్పు. మీరు రికార్డింగ్ ఆన్ చేస్తున్నారు కదా, మీరు రికార్డ్ చేస్తున్నారు కదా సార్? అవునవును. మీరు లెసన్ చేసేటప్పుడు రికార్డ్ చేస్తున్నారు కదా? అవునురా. అది పెట్టండి సార్, అది గ్రూప్ లో పెట్టండి సార్. గ్రూప్ లో పెట్టడానికి రాదు, అది వాట్సాప్ లో మనం సెండ్ చేయాలంటే ఎక్కువ డేటా తీసుకుంటుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో పెడతాను, ఓకేనా? నీకు అర్థమవుతుందా సురేష్? ఓకే సార్. యూట్యూబ్ లో నా ఛానల్ ఎంటర్ చేస్తే అర్థమవుతుంది సార్, కొద్దిగా చెప్పేటప్పుడు. ఓకే సార్. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారా? చెప్తాను, నేను చెప్తాను. 2 డేస్లో చెప్తాను. మీరు ఆ ఛానల్లోకి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వినండి, రికార్డ్ చేసి అప్లోడ్ చేసి పెట్టారు వీడియోస్ అన్ని, ఓకేనా? ఓకే అమ్మా. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మీరు లేట్ చేసే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. ఓకే అమ్మా, అందరూ వినండి. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. అన్న నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? చూడండి. సో నెక్స్ట్, write about relationship classifications. Write about relationship classifications. So what is a relationship? An association among 2 or more entities. An association among 2 or more entities. So 2 or more entities మధ్య రిలేషన్షిప్ అసోసియేట్ అయితే దాన్నే రిలేషన్షిప్ అంటారు. చూడండి, రిలేషన్షిప్ సింబల్ వచ్చేసి డైమండ్ షేప్. చూడండి, డైమండ్ షేప్. దిస్ ఇస్
This is a shape of the relationship. So among two or more entities. So this is a teacher one entity, student another entity. ఈ టూ ఎంటిటీస్ మధ్య ఈ అసోసియేషన్ సింబల్ అనేది దట్ ఈస్ డైమండ్ షేప్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ విధంగా హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఫస్ట్ వన్ టు వన్ రిలేషన్షిప్. సో వన్ రిలేషన్షిప్ లో ఏముంటుందంటే ఒక వన్ రిలేషన్షిప్ లో టూ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది. టూ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే చూడండి, టీచర్ అనేది వన్, స్టూడెంట్ అనేవాడు వన్. టీచర్ సింగులర్ ఫామ్, స్టూడెంట్ సింగులర్ ఫామ్. అంటే టీచర్ ఒకడు ఉన్నాడు, స్టూడెంట్ ఒకడు అనదర్ ఎంటిటీ. ఈ టూ ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ ఏ విధంగా ఉందంటే ఒక రిలేషన్షిప్ ను ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంది. అంటే ఎలా సెంటెన్స్ ఫామ్ లో ఎలా అంటే ఏ టీచర్ కెన్ టీచ్ ఏ స్టూడెంట్. వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ దిస్ టు వన్ రిలేషన్షిప్ ఈస్ ఏ టీచర్ కెన్ టీచ్ ఏ స్టూడెంట్. ఓకేనా? ఒక టీచర్ ఒక స్టూడెంట్ కు టీచ్ చేస్తాడు. సో దట్ ఈస్ అ టు వన్ రిలేషన్షిప్ సెంటెన్స్ ఫామ్. సో అందుకే 1:1 అంటే 1 to 1 రిలేషన్షిప్. దిస్ ఇస్ ద 1 to 1 రిలేషన్షిప్. నెక్స్ట్ వన్ to many రిలేషన్షిప్. to many రిలేషన్షిప్ అంటే చూడండి, ఇక్కడ ఒక టీచర్ ఉంటాడు. సో మెనీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేర్. హియర్ one teacher is there and also many number of students are participated in this relationship. So a teacher can teach us number of students. ఒక టీచర్ అనేవాడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కు టీచ్ చేస్తాడు. దట్ మీన్స్ 1 to many రిలేషన్షిప్. అంటే ఇక్కడ ఒక టీచర్ ఉంటాడు, మెనీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు ఈ రిలేషన్షిప్ లో పార్టిసిపేట్ చేసి 1 to many రిలేషన్షిప్ ను ఎగ్జిట్ చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మెనీ టు మెనీ రిలేషన్షిప్. చూడండి, హియర్ నంబర్ ఆఫ్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో in these two entities, number of teachers are participated and also number of students are participated. So both are participated in this relationship that contains many to many relationship. So this is the relationship of classifications. Next one, another important question is write about classifications of relationship degree. Write about classifications of relationship degree. అంటే relationship degree and what is the mean by relationship degree? So already discussing what is the relationship. What is the relationship? An association among two or more entities. మధ్య మనము అసోసియేట్ చేస్తే సింబల్ ను, దట్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ డైమండ్ షేప్. ఆల్రెడీ సేస్ దట్. సో హియర్ ఏ స్టూడెంట్ ఎన్రోల్స్ ఇన్ ఏ కోర్స్. సో ఇక్కడ కోర్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏముంటుంది? స్టూడెంట్ ఎన్రోల్స్ ఏ కోర్స్. ఓకేనా? స్టూడెంట్ అన్నవాడు కోర్స్ లో ఎన్రోల్ అవుతాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ దిస్ ఈస్ అ కోర్స్. ఓకేనా? ఏ స్టూడెంట్ కెన్ ఎన్రోల్స్ course in a course. So that is called
Next, what is the relationship degree? It indicates number of entities are participated associated with a relationship. అంటే ఒక ER డయాగ్రామ్ డిజైనింగ్ లో నంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎన్ని పార్టిసిపేట్ అయినాయి, తర్వాత వాటి రిలేషన్షిప్ ఎలా ఉన్నది అని తెలియజేయడమే రిలేషన్షిప్ డిగ్రీ. So number of entities are participated and associated with a relationship, that is called a relationship degree. So the number of entities are presented. So here 2 entities are participated, student course. These entities are participated in this relationship. So there are again relationship degrees are basically 3 types. One is unary relationship. Next one, binary relationship. Next one, ternary relationship. These are the 3 types of relationship degree types. So first one, unary relationship. So it contains, this relationship exists when association are maintained within a single entity. So a relationship exists or participated a single entity, that is called a unary relationship. అంటే రిలేషన్షిప్ లో ER డయాగ్రామ్ డిజైనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ లో ఒక్క ఎంటిటీ మాత్రం పార్టిసిపేట్ చేస్తే దట్ ఈస్ కాల్ యూనరీ రిలేషన్షిప్ అంటారు. ఓకేనా? బైనరీ అంటే ఏంటి? 2 entities are participated in this relationship, that is called a binary relationship. Next, ternary అంటే 3 అంటే 3 entities are participated in this relationship, that is called a ternary relationship. This is the example of figure of unary relationship. చూడండి, unary relationship. చూడండి, here employee entity is participated in this relationship. Employee. So employee may have number of persons. So manager anawadu employee, next software engineer anawadu employee. So employee, if you take an example on employee entity, you can classify manager, software engineer, clerk, or maybe. So this is the association symbol. This is the itself employee entity ke itself. So అంటే వేరే దానికి ఇది రిలేషన్షిప్ సింబల్స్ అంటారు. ఇది వేరే దానికి వేరే ఎంటిటీకి పార్టిసిపేట్ వేరే ఎంటిటీకి అసోసియేట్ కాలేదు. ఎందుకంటే యాజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ యూనరీ రిలేషన్షిప్. యూనరీ అంటే 1 అంటే ఒక్క ఎంటిటీతోనే మనం రిలేషన్షిప్ ను ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్స్ వై. సో అంటే ఒక రిలేషన్షిప్ అంటే ఏమి, ఒక ఎంటిటీ అంటే ఏమి, ఎంప్లాయ్ అనేది ఒక ఎంటిటీ, దీనికే రిలేషన్షిప్ ను మనము ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి దీన్నే సెల్ఫ్ గా ఉంటుంది. ఓకేనా? దీని యొక్క రిలేషన్షిప్ సింబల్ అనేది యూనిక్ గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యూనరీ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్, బైనరీ రిలేషన్షిప్. Binary relationship exists. Same, easily you can keep it mind. Binary relationship exists when 2 entities are exist. And participated in this relationship, that is called a binary relationship. So a binary relationship contains or exists when 2 entities are participated in the relationship, that is called a binary relationship. చూడండి, ఇక్కడ 2 entities చూడండి, ప్రొఫెసర్ అనేది ఒక ఎంటిటీ, క్లాస్ అనేది 1 ఎంటిటీ. సో వీటి మధ్య ఏ రిలేషన్షిప్ ఉందంటే బైనరీ రిలేషన్షిప్. చూడండి, అందుకే ఈ విధంగా మనం ఇక్కడ సింబాలికల్ గా డిజైన్ చేస్తాం బైనరీ రిలేషన్షిప్. ఏ ప్రొఫెసర్ కెన్ టీచ్ us a class.
So this is a binary. Two entities are participated. In unary relationship degree law, only one entities are participated. Here, binary relationship degree law, two entities are participated. That is professor, class. So in between these entities, binary relationship is existed or participated. Finally, ternary relationship. Ternary that means three. Ternary relationship that means three. A ternary relationship exists when three entities exist or participated in the relationship, that is called a ternary relationship. These are the three entities: doctor, prescription, patient, drug. So two are ternary and three are more. So doctor, prescription, patient. So doctor can write a prescription. So the relationship doctor can write a prescription about drugs. అంటే డాక్టర్ వద్దకు మనం వెళ్ళినట్లయితే డాక్టర్ ఏం చేస్తాడు, ఆ పేషెంట్ ఫస్ట్ ఏం చేస్తాడు, పేషెంట్ పరిశీలించి అతనికి తగ్గట్టు డ్రగ్స్ అనేటివి, మందులు అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తాడు, రాస్తాడు. అలాగే చూడండి ఇంకొకటి, డాక్టర్ కెన్ రైట్స్ ప్రిస్క్రిప్షన్ టు పేషెంట్. చూడండి పేషెంట్ రిలేషన్షిప్ పెట్టింది. ఏ పేషెంట్ రిసీవ్స్ prescription about drugs by doctor. So number of relations are participated. We can say that like that: patient receives prescription about drugs by doctor. At the same time, doctor can write prescription about patient about drugs to the patient. So these are the three sentence of relationship exist in the ternary relationship. So this is the simple answer for this 4 marks question. Very, very important. You have to write all the figures neatly. You have to mention all the headings regarding to question and figures. You have to keep it in mind and drawing neatly. You can get easily full marks for 4 marks. Okay, keep it in mind. So this is the class over. Any doubt? Either doubt unte adagandamma. Don't doubt unte adagandi. ఏమైనా డౌట్ ఉంటే అడగాలి. ఏం లేదులేండి సార్. క్లియరా? క్లియర్ సార్. నీట్గా అర్థమవుతుంది కదమ్మా క్లాసు? తస్లీం సార్ 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 క్లియర్గా అర్థమవుతుంది కదా సబ్జెక్టు? అర్థమవుతుంది సార్. నీట్గా డిజైన్ చేశాను మీకోసమే, నిదానం చెప్పమని మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఒక యూట్యూబ్ ఛానల్ మీకు క్రియేట్ చేస్తానమ్మా. మీరు ఆల్ ఆఫ్ యూ దాంట్లో మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే, ఆన్లైన్ క్లాసెస్ అర్థం కాకపోతే యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి వినొచ్చు. ఎగ్జామ్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చైతన్య సార్ అర్థమైందమ్మా? చైతన్య ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వసుంధరా. సార్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు.
ఏం లేదు సార్. ఒకవేళ అర్థం కాకపోతే నేను యూట్యూబ్ లో వీడియోస్ పెడతాను, ఓకేనా? ఓకే సార్. ప్రత్యూష అర్థమైందా? ప్రత్యూష చూడలే. ప్రత్యూష సార్. అర్థమైందమ్మా? సార్ అర్థమైంది సార్. ఎవరు డౌట్ ఉంటే అడగమ్మా. లేవు సార్. అర్థమైతే కదా సార్ డౌట్ వచ్చేది. అర్థమైతేనేనా? అరే అర్థం కాకపోతే అడగండి రా మళ్ళీ. సార్ నేను అని చెప్పినా చెప్పు, టైం ఉంది, నేను ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను, అట్లా అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంకే అనేది ఏంటి చెప్పు హుసేన్. హుసేన్ సార్ అర్థం కాలేదు సార్. ఏ ఏ ఏ పాయింట్ చెప్పు. బైనరీ రిలేషన్షిప్, టర్నరీ రిలేషన్షిప్ సార్. టర్నరీ కాదు, అది టెర్నరీ. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. చూడండి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మా. లిజన్. సో రిలేషన్షిప్ డిగ్రీ is nothing but how many entities are participated in the relationship diagrams. రిలేషన్షిప్ డయాగ్రామ్ లో ఎన్నైతే ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తాయో వాటినే రిలేషన్షిప్ డిగ్రీ అంటారు. ఓకేనా? సో ఫస్ట్ వన్, యూనరీ రిలేషన్షిప్ లో ఏమంటే ఒక ఎంటిటీ మాత్రమే పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా? ఒక ఎంటిటీ మాత్రమే ఈఆర్ డయాగ్రామ్ లో, మనం డిజైన్ చేసే ఈఆర్ డయాగ్రామ్ డిజైనింగ్ లో ఒక ఎంటిటీ మాత్రమే, ఇదో చూడండి, ఎంప్లాయ్ అనే ఒక ఎంటిటీ మాత్రమే పార్టిసిపేట్ అవుతే రిలేషన్షిప్ లో, దట్ ఈస్ కాల్డ్ యూనరీ రిలేషన్షిప్ అంటారు. సో నెక్స్ట్ బైనరీ రిలేషన్షిప్ లో 2 entities ఆర్ పార్టిసిపేటెడ్. చూడండి, 2 entities ఆర్ పార్టిసిపేటెడ్. చూడండి ఇక్కడ 2 entities ఏమున్నాయి, ప్రొఫెసర్ క్లాస్. చూడండి 2 entities ఆర్ ఈ రిలేషన్షిప్ లో 2 entities పార్టిసిపేట్ చేస్తే దాన్ని బైనరీ రిలేషన్షిప్ అంటారు. దాన్ని సెంటెన్స్ ఫామ్ లో ఎలా మనం రాయగలుగుతామంటే, ఏ ప్రొఫెసర్ కెన్ టీచర్స్ ఏ క్లాస్. ఏ ప్రొఫెసర్ టీచర్స్ ఏ క్లాస్ ఆర్ క్లాసెస్ అని మనం రిలేషన్షిప్ ను చెప్పొచ్చు. నెక్స్ట్ టెర్నరీ, దట్ మీన్స్ 3. టెర్నరీ దట్ మీన్స్ 3 ఆర్ మోర్. చూడండి 3 అంటే చూడండి 3 entities ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్. సో డాక్టర్, ప్రిస్క్రిప్షన్, పేషెంట్, డ్రగ్స్. చూడండి ఇక్కడ 3 entities పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి దాన్ని టెర్నరీ రిలేషన్షిప్ అంటారు. చూడండి డాక్టర్ రైట్స్ ప్రిస్క్రిప్షన్ అబౌట్ డ్రగ్స్ టు ద పేషెంట్. పేషెంట్ కు డ్రగ్స్ సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఎవరు రాస్తారంటే డాక్టర్ రాస్తారు. అట్ ద సేమ్ టైమ్ అనదర్ రిలేషన్షిప్ ఈస్ పేషెంట్ రిసీవ్స్ ప్రిస్క్రిప్షన్ అబౌట్ డ్రగ్ బై ద డాక్టర్. ఓకేనా? పేషెంట్ రిసీవ్స్ ఓకేనా ప్రిస్క్రిప్షన్ అబౌట్ డ్రగ్ బై డాక్టర్. సో నంబర్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ పార్టిసిపేటెడ్, దట్స్ వై టెర్నరీ రిలేషన్షిప్ ఈస్ కాల్డ్. ఓకేనా హుసేన్? చెప్పు, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? అర్థమైంది సార్. నీకు యాడ్ కన్ఫ్యూజ్ వచ్చింది అక్కడ? ఇక్కడ బైనరీ ఎగ్జిస్ట్ రిలేషన్స్ ఉన్నాయి సార్, 2 entities. ఇక్కడ ప్రొఫెసర్ అనేది ఒక ఎంటిటీ, క్లాస్ అనేది ఒక ఎంటిటీ. టూ ఎంటిటీస్ పార్టిసిపేట్ అయినాయి కదా ఈ రిలేషన్షిప్ లో, దట్స్ వై 2 entities. బైనరీ మీన్స్ 2. ఓకే సార్, బట్ అక్కడ టీచర్స్ ఏది సార్? అది టీచర్స్ అంటే దట్ మీన్స్ ఏంటంటే బోధించడం. టీచ్ చేయడం అంటే మీకు బోధించడం. ప్రొఫెసర్ టీచర్స్ ఏ క్లాస్. ప్రొఫెసర్ అనేవాడు బోధిస్తాడు, క్లాస్ ని బోధిస్తాడు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్? ఏం లేదు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీలీ
ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు ఫైనల్ ఇయర్ లో. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ మొత్తం తీరు బాగా మంచిగా ఉండేటి రాస్తే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు. ఓకే సార్. ఇంకమ్మా ఇంకెవరికైనా డౌట్? చెప్పమ్మా, ఇంకా ఎవరికన్నా డౌట్లు రావులేండి సార్. అర్థమైతేనే కదా డౌట్ రావు. ఓకేనా? ఇంకా ఎవరో ఇందాక వచ్చి మళ్ళీ పోయినాడు, నేను ప్రజెంట్ వేసుకున్నాను. ఎవరెవరు ఎవరు? సరే మరి ఇంకా ఉంటాను బాబు. బాయ్ బాయ్. ఇప్పుడు పోవాలా? బాయ్ బాయ్ అన్నా. నెక్స్ట్ క్లాస్ ఏం సార్? ఏమని చెప్పిండ్రా సార్?